ఈ హాట్ సమ్మర్‌లో కూల్‌గా తినాలనిపించి కువైట్ మిల్క్ పౌడర్‌తో నేనేం చేశానో చూడాలనుకుంటున్నారా? అయితే లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 2 కప్స్ మిల్క్ పౌడర్‌ని తీసుకున్నాను. 2 కప్స్ మిల్క్ పౌడర్‌కి తగ్గట్టుగా 2 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాననమాట. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను. లంప్స్ ఫార్మ్ అవ్వకుండా కంప్లీట్‌గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలనమాట బీటర్ తోటి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లంప్స్ ఫార్మ్ అవ్వకోకుండా కంప్లీట్‌గా మిల్క్ టెక్స్చర్ అయితే మనకొచ్చేస్తుందనమాట. సో, నేనైతే ఫ్లేవర్ కోసం ఎసెన్స్ యూజ్ చేయట్లేదు. ఇలాచీ పౌడర్ చేసి యూజ్ చేస్తున్నాననమాట. ఇలాచీ పౌడర్ వేసేసాక కలర్ కోసం నేను కుంకుమ పువ్వయితే వేస్తున్నాననమాట. కుంకుమ పువ్వేసి ఇలా మిక్స్ చేసుకున్నాక థిక్‌గా అయిపోయింది. అది నేను స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యాక నేను మాల్స్‌లోకి షిఫ్ట్ చేసేసాననమాట. ఫ్రీజర్‌లో 8 అవర్స్ ఉంచాక మళ్ళీ తీసి గ్రైండ్ చేసేసాను మిక్సీలో. మళ్ళీ ఐస్ క్రీమ్ మాల్స్‌లోకి షిఫ్ట్ చేసేసి ఫ్రీజర్‌లో పెట్టాననమాట. ఐస్ క్రీమ్ తయారు చేద్దామంటే అదేంటో కాస్త స్కూప్ ఐస్ క్రీమ్‌లా తయారైందనమాట. వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసి టేస్ట్ అయితే చేసేసాను. సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.